పంపి వచ్చి కూలీని చూడమను. అలాగే బావా. కాళ్ళకి పట్టీలు కూడా తెల్లదొరగారేశారా? 7-8 ఏళ్ళుగా నేను కాళ్ళకి మాత్రమే వైద్యం చేస్తున్నాను. కర్మ. డాక్టర్ని పిలవరా. కూలీలకే నువ్వు డాక్టర్వే, నా వరకు నువ్వు మందులు ఇచ్చేవాడివే. కొత్త కూలీలు వచ్చారు, వాళ్ళ కొళ్ళు ఎలా ఉందో చూడాలట. బావరమ్మనాడు పెట్టట్టుకునిరా. స్నానానికి ఎండిడట్టు. అక్కాయ్ బావకి మంచి అరకోళ్ళు కోసి పులిసెట్టు. అందరూ లేవండి, లేవండి, లేవండి. మగాళ్ళు ఇట్రండి, ఆడాలి అట్టుకోండి. అందరూ వరుసలు నిలబడండి. మగాళ్ళు ఇట్రండి. చెప్పింది నిలబడిందా? మగాళ్ళంతా ఇటు వచ్చి పై చొక్క తీసేయండి. గుండె రాయిలా ఉంది. ఇది ఇప్పట్లో సావడు రోయ్. దుంపలా ఉన్నావురా. సాయిబు కొట్లో చిలకడ దుంపలు ఇస్తాడు, ఉడకబెట్టుకు తిను. ఓ రా రా రా. టెంపల్ సెట్ అంత లేడు, దొరికినట్టు తీసుకొచ్చేస్తాను నీడు. రా. జబ్బ బలం బాగానే ఉంది. 25-30 ఏళ్ళు డోకాలేదు. దయమయ్య ఓ కుత్తరు రాసి పెడతావు. దయమయ్య. దయమా దళారి, నీ కూలీలను దయ్యం అంటున్నాడు చూడు. దయ్యం కాదురా, దయామయులారా. అంటే నువ్వు చాలా దయగల వాడు. నీళ్ళు లేని బాబు చుట్టూ సాధించి తిరిగేట. చెప్తే చాలా ఉన్నాయి. ఉత్తరం వేయాలంటే రాయడానికి 2 అణాలు, వచ్చిన చదవడానికి 2 అణాలు. ఆనకు ఆసుపత్రి కాడికి వచ్చి ఇల్లు రండి. కూలీలందరూ మంచి దిట్టంగానే ఉన్నారురా. కంచుగడ్డ 4, ఓ బడి ఉప్పు, అరబడి రాగులు, దుంపలు 4, ఓ పొగ్గొట్టం, ఓ కంబడి. తర్వాత రా ఎండుకాయలు చేరు, ఎర్రగడ్డలు, నల్ల బెల్లం, పచ్చ ఒక్క 4. తర్వాత రా పొగాకు, పొగ్గొట్టం, ఓ బడి ఉప్పు, కంబడి 2, 4 దుంపలు. రండిరా రండి. ఊళ్ళో సావడానికి చోట్లేక వల్లకాట్ చేతుక్కుంటూ వచ్చారా? రండి రండి. చూడమే, నీ కొడుకు తాయెత్తి కట్టినంత మాత్రం రోగం ఏమవుదో. వచ్చే అమాసునాడు అమ్మూరు తల్లికి కోడుకుని కొయ్యాలా. ఈ రెంటికి కలిపి 10 రోజులు కూలి నాకు ఇవ్వాలి, మర్చిపోకు. మీరు ఎట్లా గుడిసెలోకి వెళ్ళు, గుడిసెలోకి వెళ్ళు. ఎవరా నువ్వు? చీదరిద్రుడా, కింద పడై పడై. వాడు చెప్పాడు వీడు చెప్పాడని ఒక్క మగ పురుగు లోపలికి వచ్చిందో.
వరుసగా రండి, కొమ్ము దంచిపోయింది, చాలా పని ఉంది. రండి రండి. ఎవరికి తిని పని వాళ్ళు చేయాలి. నెల రోజులు నడిచొచ్చేసరికి కాలు బొబ్బలెక్కిపోయాయి. పోయి పోయి ఈ తేగ మొక్కల్ని పీకడానికే మనల్ని ఇంత దూరం తీసుకొచ్చాడు. రేయ్ ఈ మొక్కలు కావరే, ఒక్కొక్కటి 100 ఏళ్ళ నాటి చెట్లట. ఆకులు పీకి పీకి కురసైపోయాయి. అంత తీగా మాట్లాడింది దళారే, ఇప్పుడు మనిషే మారిపోయాడు. ఇక్కడుండే జనం మాట్లాడడానికి కూడా భయపడి సత్తున్నారు కదయ్యా. వాళ్ళంతా పుట్టినప్పటి నుంచి ఏడే ఉన్నారట. తోటలో చెట్ల మొక్కల కన్నా మనుషులు ఎక్కువగా ఉన్నారు. అదేనయ్యా, ఇక్కడ ఉన్న సాటుగా అడిగాను. మనమంతా ఇదిగో ఇంతేనంట. ఎన్నో భాషలు తెలిసిన 10 ఊళ్ళో జనం అదిగో ఆ చుట్టుపక్కలంతా ఉన్నారంట. నువ్వు చెప్తున్నావు గానీ ఒక్క దొరసారి కూడా కనిపించదే మరి. అసలే సిరాగ్గా ఉన్నా నరికి పారేస్తా. ఏయ్ నిన్నేనే 20 కొత్త కూలీలు నీ పట్టికలో వెళ్ళి చిగుళ్ళు గిల్లడం నేర్పు. ఓ కోకని మోకాలు వరకు ఎత్తి కట్టు. ఈ గోనిని నడుం కట్టుకో. ఒళ్ళు కనపడకుండా చుట్టుకో. పుల్లలు గుజ్జుకుంటాయి. పొగాకుందా? మోకాళ్ళ వరకు రాసుకో. జలగలు కుట్టవు. అయినా 1, 2 కుడతాయి. పడాల్సిందే. కదలకుండా నించో. ఒరేయ్ సాయిబు, దొరగారు వస్తున్నారు కదా. అడగాల్సిన వాళ్ళు అడిగితే చెప్తారయ్యా. ఏ మంగమ్మా? ఏటి సాయిబు ఒళ్ళెట్టా ఉందేటి? ఎలిజబెత్ దొరగారు పెట్టిన పేరు. ఎలక జానుడో బెత్తుడు. దొరగారు వస్తున్నారా లేదా? వస్తున్నారు. నిన్న పొద్దుగుకిన కాడి నుంచి నా ఊళ్ళోనేగా ఉన్నారు. డార్లింగ్ తప్పకుండా వస్తా డార్లింగ్ అన్నారు. ఇలా లేతగా ఉన్న చిగుళ్ళనే కొయ్యాలి. ముదిరివి గిల్లితే తూకం వేయరు. ఒక రోజుకి కనీసం 30 గంపలన్నా కొయ్యాలి. ఎలా ఉన్నావు? గుడ్ మార్నింగ్ డార్లింగ్. వాట్ ఎలిజబెత్, 2-3 రోజులుగా బంగ్లా పక్కకి రాలేదు. ఓ అర్థమైంది.